హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నా వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు వచ్చేసి పిల్లలకి టమాటా చారు అలాగే అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. టమాటాలు 4-5 కొంచెం చింతపండు అయితే కడుక్కొని శుభ్రంగా ఉడకబెట్టేస్తున్నాను. అలాగే అరటికాయ కూడా కోసి సన్నగా పెట్టుకుంటానండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువగా టమాటా చారు, అరటికాయ ఫ్రై అయితే చాలా ఇష్టం అనమాట బాక్సులకి. అందుకనే చేస్తున్నానండి. టమాటా అయితే ఉడుకుతుందండి, అలాగే కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా అయితే ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటానండి టమాటా అనేది. అదే స్టవ్ మీద అరటికాయ ఫ్రై అయితే చేసేసుకున్నామండి. ఆల్రెడీ కొద్దిగా నూనె ఉంది, ఇంకొంచెం నూనె వేసేసి ఫ్రై అయితే చేసేస్తానండి అరటికాయ ఫ్రై. ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అయితే వేసుకుంటానండి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. సరిపడా సాల్ట్ అండి. అలాగే చిటికెడు పసుపు అండి. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. బాగా వేగనిద్దామండి మూత పెట్టేసి. బాగా వేగిపోయిందండి. ఇంకా తర్వాత వచ్చేసి కారం అయితే వేసుకుంటున్నానండి, 2 స్పూన్లు. బాగా ఫ్రై అయితే చేసుకుందాం. అయిపోయిందండి అరటికాయ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. అలాగే చారుకు అయితే నేను ఆల్రెడీ టమాటా చల్లగా అయినాక రసం అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని పోపుకు కావాల్సినవన్నీ వేసుకుంటున్నాను. గిన్నె పెట్టుకొని నూనె అయితే వేసుకున్నానండి. ఇంకా పోపుకు కావాల్సినవన్నీ వేసుకున్నానండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, తెల్లగడ్డ, అలాగే కొత్తిమీర, కరివేపాకు. పోపు దినుసులు అయితే వేయలేదండి నేను, ఎందుకంటే ఈ చారు వేరేగా చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు వేగిపోయిన చారు అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఉప్పు చాలిందో లేదో చూసుకున్నాను, అలాగే వేసుకున్నాను. చారు కూడా మరిగిపోయినాయి మనకి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడైతే ఇంకా అయిపోయిందండి, పిల్లల్ని పంపించేస్తాను అనమాట. అది అయిపోయినాక ఇంక ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను. బెడ్రూమ్ ఊడ్చేసి ఇంకా వంటగదికి అయితే వచ్చానండి. వంటగది కూడా ఊడ్చేయాలి. పాలకూర అండి ఫ్రై చేద్దామని తీసాను ఫ్రిడ్జ్లో నుంచి, అంతా చల్లదనానికి మెత్తబడిపోయిందండి. అందుకే అక్కడ పెట్టేశాను కవర. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసానండి. ఇంకా గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయండి, తోమేస్తున్నాను. ఏదైనా పని ఎమిటెమిటే చేసేసుకుంటానండి, నేను కూర్చోను. ఎందుకంటే తొందరగా చేసుకొని ఉంటేనే నాకు రిలీఫ్ అనే అనిపిస్తుంది అనమాట. పని అంతా అయిపోయింది అమ్మయ్య అని. అందుకే ఎమిటెమిటి చేసుకుంటాను పని అంతా.
ఇంకొక బాండీ ఉందండి, ఇంకా తోమేసి కడిగేసుకొని పక్క పెట్టుకొని సింక్ అంతా శుభ్రంగా కడిగేసుకుందామండి. వీడియో ఎవరు తీస్తున్నారు అనుకోవచ్చండి, మా పిల్లలకి స్కూల్ లేదండి, అందుకే వచ్చేసారు. ఇంక మళ్ళీ మా అమ్మాయే తీస్తుంది. ఇంకా సింక్ అంతా శుభ్రంగా కడిగేస్తానండి, అయిపోయింది. నీట్గా చేతులు కడిగేసుకుంటున్నాను. సింకు దగ్గర పడ్డ నీళ్ళన్నీ ఇప్పుడు ఇల్లు తుడిచే కర్రతో తుడిచేసుకుంటున్నానండి క్లీన్గా. పొయ్యి మీద పడ్డ నీళ్ళు అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి. పొయ్యి అయినా ఎప్పుడైనా నాకు నీట్గా ఉండాలనిపిస్తుంది. కొంచెం ఫ్రిడ్జ్ మీద అక్కడక్కడ వాటర్ పడ్డాయి, అందుకే తుడిచేస్తున్నాను. అలాగే కింద కూడా వాటర్ పడ్డాయి, అందుకే తుడిచేస్తున్నాను నీట్గా. ప్లీజ్ నా వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. బాయ్.